హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. విజయ్ తలపతి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు భయ్యా. గోడ్ మూవీ ఎంత ఓవరాల్ కలెక్షన్ గ్రాస్ అయింది, అలాగే విజయ్ తలపతికి ఉన్న రికార్డ్స్ ఏంటి, ఆయనకున్న క్రేజ్ ఏంటి, అదే కాకుండా విజయ్ తలపతి గారు 69 మూవీకి అనమాట తీసుకున్న రెమ్యునేషన్ అంతా అన్ని డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ఇక ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే సపోర్ట్ చేసి కొద్దిగా సపరేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అయితే ఈ వీడియో చివరి దాకా చూడండి, మంచి రసపత్రంగా అయితే ఉంటుంది. అయితే భయ్యా గోడ్ మూవీ డిజాస్టర్ అయింది చాలా భాషలో అనమాట. విజయ్ గారి పర్సనాలిటీ అంటే ఆయనకున్న ఫ్యాన్ క్రేజ్ వల్ల కూడా తమిళ్లో అయితే బాగా ఆడుతుంది చెప్పాలంటే. తెలుగులోను అలాగే కన్నడలో ప్యాన్ ఇండియా వైజ్గా అనమాట ఆ మూవీ అయితే వదిలారు. చాలా దగ్గర అనమాట డబుల్ రోల్ చాలా మందికి నచ్చలేదు, అదో రకం ఉంది. అదే కాకుండా తండ్రి కొడుకులు కొట్టుకోవడం అది అస్సలు బాగాలేదు. దాని కారణంగా భయ్యా ఆ మూవీకి అస్సలు మంచి టాక్ అయితే రాలేదు. దానివల్ల ఆ మూవీ ఫ్లాప్ టాక్ అయితే వచ్చిన కారణంగా ఆ మూవీ అస్సలు కలెక్షన్ వసూలు చేయలేదు అనుకున్నాం చాలామంది అనమాట. ఇప్పుడు నేను కూడా అనుకున్నా. కానీ ఆ మూవీ రెమ్యునేషన్ చూసి, అంటే ఆ మూవీ కలెక్షన్ గ్రాస్ చూసి నా ఫీజులు ఎగిరిపోయినాయి భయ్యా. 400 కోట్లు అంటే మామూలు విషయం కాదు, భారీగానే కలెక్షన్ వసూలు చేసింది. అయితే భయ్య అది పెద్ద రికార్డ్ కాదు, విజయ్ తలపతి గారికి ఇంకా భారీ రికార్డ్స్ అయితే ఉన్నాయి. అదే కాకుండా భయ్య విజయ్ తలపతి గారు ఒక మూవీ అయితే తీస్తున్నారు. లాస్ట్ మూవీ గోట్ మూవీ అనుకున్నాం చాలామంది అయితే, కానీ గోట్ మూవీ కాదు, విజయ్ 69 అంటే ఇంకో మూవీ కూడా తీయబోతున్నాడు విజయ్ తలపతి గారు. ఆ మూవీకి అనమాట వినోద్ గారి డైరెక్షన్లో అయితే మూవీ అయితే వస్తుంది. ఈ మూవీ అనమాట పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, అంటే పొలిటికల్ బ్యాక్డ్రాప్తో అయితే వస్తుంది. ఏంటంటే మన విజయ్ తలపతి గారు రాజకీయాల్లో ఎదుగుతాడని తెలుసు మనకి. అయితే దానివల్ల అనమాట సినిమాలకు దూరం అవుతున్నాడు. అయితే దాని లెక్కనే ఈ మూవీ కూడా ఉండబోతుంది. ఏంటంటే భయ్య ఒక స్టూడెంట్స్ అనమాట ఏ విధంగా మారుస్తాడు, సొసైటీని ఏ విధంగా మారుస్తాడు, ఒక పొలిటికల్ లీడర్ని ఎలా ఎదిరించాలి అనే దాని మీద అయితే ఈ మూవీ అయితే ఉండబోతుంది భయ్య. ఇక అనమాట ఈ మూవీలోంచి పోస్టర్ అయితే వదిలారు. ఒక దివిటి అంటే ఒక దివిటి లాంటిది పట్టుకొని ఆ పోస్టర్ అయితే ఉంది భయ్య. అంటే చూడండి ఆ దివిటిలోనే చాలా గమనించవచ్చు. ఏంటంటే ఒక చీకట్లో వెలుగును తీసుకొస్తున్నట్టు, వెలుగును చూపిస్తున్నట్టు ఆ విధంగా అయితే ఉంది. అది పెద్ద విషయం కాదు, డైరెక్టర్ కూడా అంత విషయం కాదు. ఈ మూవీలో మన రెమ్యునేషన్ మామూలు విషయం కాదు భయ్య. 275 కోట్లు. ఇప్పుడు దాకా ఇండియాలో ఇంత అమౌంట్ తీసుకున్న, ఇంత రెమ్యునేషన్ తీసుకున్న, ఇంత శాలరీ తీసుకున్న హీరోయే లేడు. ఇంక్లూడ్ ప్రభాస్ అన్న కూడా. ప్రభాస్ అన్న అంత ఇండియాలోనే కాదు అన్ని భాషల్లో అనమాట, అన్ని దేశాల్లో ప్రభాస్ అన్న క్రేజ్ ఉంది. అయినా సరే ప్రభాస్ అన్న మాత్రం అంత అయితే తీసుకోలేడు భయ్య రెమ్యునేషన్ అనమాట. అంత భారీ రెమ్యునేషన్ తీసుకున్నాడు విజయ్ తలపతి గారు. నేనైతే షాక్ అయిపోయా, ఫీజులు ఎగిరిపోయినాయి. అంత రెమ్యునేషన్ అంటే మామూలు విషయం. 275 కోట్లు అంటే వాము లాస్ట్ మూవీ కాబట్టి అంత గిరాకీ. అదే కాకుండా భయ్య ఇప్పుడు అనమాట మన తెలుగు హీరోలు అనమాట చాలామంది అయితే రిలీజ్ చేశారు. ఖుషి, అలాగే గబ్బర్ సింగ్, దాని తర్వాత మురారి, అలాగే బిజినెస్ మ్యాన్. పవన్ కళ్యాణ్ మరియు మహేష్ బాబు కాంబినేషన్లో అంటే వీళ్ళిద్దరి దగ్గర వచ్చే ఈ మూవీస్ అనమాట. ఇవైతే భారీ కలెక్షన్ వసూలు చేసే రిలీజ్కి. అయినా సరే ఇవి అంత ఎక్కువ వసూలు చేయలేదు నాకు తెలుసు అనమాట. ఎందుకంటే విజయ్ తలపతి గారి గిల్లీ మూవీ చేసిన రికార్డ్ అనమాట రిలీజ్కి ఏ మూవీ చేయలేదు దాదాపు అనమాట. అంత రికార్డ్ అయితే క్రియేట్ చేసింది భయ్య. 33 కోట్లు రిలీజ్కి. అసలు భారీ సినిమాలు ఆడుతున్నా ఒక పక్క వీకెండ్ కూడా లేదు, అయినా సరే 10 రోజులు థియేటర్లో ఆడి భారీ కలెక్షన్ వసూలు చేసింది ఆ మూవీ అనమాట. అయితే ఈ మూవీని క్రాస్ చేసే మూవీ నాకు తెలిసి రాదనుకుంటున్నా. ప్రభాస్ అన్న మూవీ వస్తే చూడాలి మరి. కానీ అంత రికార్డ్ అంటే మామూలు విషయం కాదు రిలీజ్కి అనమాట. ఈ మూవీ రిలీజ్ అయినా అప్పుడే కూడా అంత రికార్డ్ని క్రియేట్ చేసి ఉండదు. ఇప్పుడైతే అంత రికార్డ్ అయితే క్రియేట్ చేసింది. దానివల్ల అనమాట విజయ్ తలపతి గారికి భారీ క్రేజే ఉంది చెప్పాలంటే తమిళ్లో. అలా తెలుగులో కూడా ఉంది, కానీ ఆ మూవీస్ అనమాట కొద్దిగా ఫ్లాప్ అవుతున్నాయి. ఇక భయ్య విజయ్ తలపతి గారికి మామూలు స్టామినా కాదు, ఆయనకున్న క్రేజ్ మామూలు లాంటి కాదు. ఇక భయ్య ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.